కేవలం 180 రోజులు కేవలం 180 రోజులు మీ మొత్తం జీవితాన్ని ఎప్పటికీ మార్చగలవని మీరు ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచించారా? సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు, కేవలం 6 నెలలు. మీరు ఈ రోజు నుంచి ప్రతిరోజూ మీపై 1% అయినా పనిచేస్తే 6 నెలల తర్వాత మీరు ఈ రోజటి మీతో పోల్చుకుంటే 1800% మెరుగైన వ్యక్తిగా మారిపోతారు. ఇదే కాంపౌండ్ ఎఫెక్ట్ యొక్క నిజమైన అద్భుతం. ప్రజలు చెప్తూ ఉంటారు, మార్పుకి సమయం పడుతుందని. కానీ నిజమేమిటంటే, నిజమైన మార్పు ఒక్క క్షణంలోనే ప్రారంభమవుతుంది. ఆ క్షణం ఈరోజు, ఇప్పుడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను మార్చినది ఈ ఆలోచనే. మరి ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ 6 మంత్స్ పుస్తకం వెనుక ఉన్న ఆలోచన కూడా ఇదే. దీని రచయిత డారెన్ కాక్స్ ఏదో పుస్తక పండితుడు లేదా మోటివేషనల్ స్పీకర్ కాదు. తాను నరకం నుంచి బయటపడి 0 నుంచి ప్రారంభించి తన ఆరోగ్యం, సంబంధాలు, అలవాట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ మార్చుకున్న వ్యక్తి ఆయన. తర్వాత ఎవరైనా సామాన్య మనిషి అనుసరించి తన జీవితాన్ని 180 డిగ్రీలు తిప్పేయగలిగే ఒక ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ను రూపొందించాడు. ఈ పుస్తకంలో మీకు పెద్ద పెద్ద లెక్చర్లు, బరువైన తత్వశాస్త్రం లేదా క్లిష్టమైన సిద్ధాంతాలు దొరకవు. దొరికేది కేవలం చిన్న చిన్న, మూర్ఖత్వం రహితమైన ఆచరణాత్మక అడుగులు మాత్రమే. అవి ఎప్పుడూ పనిచేస్తాయి. కాబట్టి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నట్టయితే సీట్ బెల్ట్ ధరించండి. ముందు వచ్చే 6 నెలలు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన, అత్యంత పరివర్తనాత్మకమైన, అత్యంత జ్ఞాపకాలతో నిండిన నెలలుగా ఉండబోతున్నాయి. మొదలు పెడదాం. అధ్యాయం 1. డిఫైన్ యోర్ వై. ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీకు స్పష్టమైన లక్ష్యముందా? మీరు ఎందుకు జీవిస్తున్నారో, ఏ దిశలో పయనిస్తున్నారో మీకు తెలుసా? సమాధానం లేదు అయితే మీరు ఒంటరిగా లేరు. ప్రపంచంలోని చాలామంది కేవలం యాంత్రికంగా రోజులు గడిపేస్తూ ఉంటారు. కాని తమ వై తెలిసినవారే ప్రపంచంలో నిజమైన మార్పు తెచ్చేవారు. తమ వైని గుర్తించడమంటే అంతర్గత డ్రైవ్ను సక్రియం చేయడం. ఒక వ్యక్తికి తాను ఏది ఎందుకు చేస్తున్నాడో స్పష్టంగా తెలిస్తే అతని ఆలోచన వేగవంతమవుతుంది, అలవాట్లు బలపడతాయి, ప్రేరణ ఎప్పుడూ అంతరించదు. ఊహించుకోండి, కొండ ఎక్కు అని మాత్రమే చెప్పితే మీరు మధ్యలోనే అలిసిపోయి వదిలేస్తారేమో. కాని ఆ కొండపైన మీ ప్రియమైనవాడు సహాయం కోసం పిలుస్తున్నాడంటే మీరు ఆగుతారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు లోతైన కారణం ఉంది, మీ వై. అదేవిధంగా కేవలం ముందుగా లేవడం మంచిది అని మాత్రమే 5 గంటలకు లేవాలనుకుంటే కొద్ది రోజుల్లోనే వదిలేస్తారు. కాని నేను ప్రతిరోజు 5 గంటలకు లేచి నా డ్రీమ్ ప్రాజెక్ట్పై పనిచేస్తాను, తద్వారా నా కుటుంబానికి మెరుగైన జీవితం ఇస్తాను అనే కారణముంటే ఆ అలవాటు భావోద్వేగాలతో అనుసంధానమై చాలా కాలం నిలుస్తుంది. ఆచరణాత్మక అడుగు. ఒక కాగితం లేదా నోట్బుక్ తీసుకోండి. ఈ 4 ప్రశ్నలు మీకు మీరే అడగండి. నేను ఏమి కోరుకుంటున్నాను? నేను దాన్ని ఎందుకు కోరుకుంటున్నాను? అది సాధించినట్టయితే నా జీవితం ఎలా ఉంటుంది? సాధించకపోతే నేను ఏం కోల్పోతాను? ఈ సమాధానాలతో మీ మిషన్ స్టేట్మెంట్ తయారు చేసుకోండి. ఉదాహరణ: వచ్చే 6 నెలల్లో నేను నా ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటాను. ప్రతిరోజూ ఉదయం సమయానికి లేచి కొత్త ఆరోగ్యకరమైన అలవాట్లు అవలంబించి శారీరకంగా, మానసికంగా చాలా బలంగా మారి ప్రతి కష్టాన్ని ఎదుర్కొని నా కుటుంబానికి ప్రేరణగా నిలుస్తాను. దీన్ని ప్రతి ఉదయం, ప్రతి రాత్రి చదవండి. ఇదే మీ ఇంధనం. ఇదే మీ వై. ఇదే మీ విజయానికి ప్రారంభం. అధ్యాయం 2. కిల్ ద విక్టిమ్ మెంటాలిటీ. మీ జీవితాన్ని నిజంగా మార్చాలంటే ముందు ఒక ఆలోచనను పూర్తిగా చంపాలి. విక్టిమ్ మెంటాలిటీ అంటే నాకు సమయం లేదు, నా పరిస్థితులు చెడ్డవి, నాతో ఎప్పుడూ చెడే జరుగుతుంది, ఎవరూ నాకు సహాయం చేయరు అనే ఆలోచన. ఇవి వినదానికి నిజంగా అనిపించవచ్చు, కాని వాస్తవంలో ఇవి కేవలం సాకులే. ప్రతి ఒక్కరి జీవితంలో సవాళ్లు వస్తాయి. ఎవరికైతే డబ్బు లేదు, ఎవరికైతే మద్దతు వ్యవస్థ లేదు, ఎవరో ఎప్పుడూ విఫలమవుతూ ఉంటారు, ఎవరికో మోసం జరుగుతుంది. కాని తేడా ఏమిటంటే కొందరు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు, మరికొందరు ఇది నా జీవితం, దీన్ని మార్చే బాధ్యత, హక్కు నాదే. మీరు యాజమాన్యం తీసుకున్నప్పుడే నిజమైన పరివర్తన ప్రారంభమవుతుంది. డారెన్ కాక్స్ చెప్తారు, సాకులు వదిలేయండి, యాజమాన్యం తీసుకోండి. ఉదాహరణ: వ్యాయామానికి సమయం లేదు అంటారు, కాని రోజూ గంటలు మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇది నిజంగా సమయం లేకపోవడం కాదు, తప్పు ప్రాధాన్యతలు. సరైన వాతావరణం లేదు అంటారు, కాని ఇంటర్నెట్లో ప్రతి టూల్ ఉచితంగా లభిస్తుంది. యాజమాన్యమంటే నేను ఆలస్యంగా లేస్తే అది అలారం వల్ల కాదు, నా సొంత అలవాట్ల వల్ల. నా ఆహారం చెడ్డదైతే నేనే బాధ్యుడిని. ఆచరణాత్మక అడుగు. ప్రతిరోజూ ఉదయం అద్దంలో తనను తాను చూసుకొని బిగ్గరగా ఇలా చెప్పండి:
నేను నా జీవితానికి యాజమానిని. నేను సాకులు చూడను, పరిష్కారాలు వెతుకుతాను. నా విధిని ఎవరూ రాయరు, నేనే రాస్తాను. నేను ప్రతిరోజూ కొంచెం మెరుగవుతున్నాను. గుర్తుంచుకోండి, విక్టిమ్ మెంటాలిటీ మిమ్మల్ని ఇప్పుడు నిలబడిన చూటనే ఆపేస్తుంది. కాని మీరు స్వయంగా బాధ్యులని అంగీకరించిన వెంటనే కొత్త తలుపులు తెరుచుకుంటాయి. వృద్ధి అవకాశాలు, కొత్త జీవితం. అధ్యాయం 3. గ్రోత్ మైండ్సెట్ వర్సెస్ ఫిక్స్డ్ మైండ్సెట్. మీ ఆలోచనే మీ అతిపెద్ద బలం. అదే కొన్నిసార్లు అతిపెద్ద అడ్డంకి కూడా. అందుకే డారెన్ కాక్స్ మైండ్సెట్ పై చాలా ఒత్తిస్తాడు. ఫిక్స్డ్ మైండ్సెట్ అంటే నేను ఇలాంటివాడిని, మారలేను, నాకు మాట్లాడడం రాదు, టాలెంట్ లేదు, నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను అనే ఆలోచన. ఇలాంటి ఆలోచన ప్రయత్నించడానికి ముందే ఆపేస్తుంది. గ్రోత్ మైండ్సెట్ అంటే ఇప్పుడు రాకపోవచ్చు, కానీ నేను నేర్చుకోగలను. తప్పు అంటే నేను ప్రయత్నిస్తున్నానని అర్థం. ప్రతి వైఫల్యం నన్ను బలంగా తయారు చేస్తుంది. గ్రోత్ మైండ్సెట్ ఉన్నవాడు ఫీడ్బ్యాక్ను అవమానంగా కాకుండా బహుమతిగా భావిస్తాడు. సవాళ్లను సమస్యలుగా కాకుండా అవకాశాలుగా చూస్తాడు. లిమిటింగ్ బిలీఫ్స్ను బద్దలు కొట్టే ఫార్ములా 3R. డారెన్ కాక్స్ చెప్తాడు, మోటివేషన్ కేవలం స్పార్క్ మాత్రమే, నిజమైన ఇంజిన్ సిస్టమ్స్. ఉదాహరణలు: రికగ్నైజ్, నేను చెయ్యలేను అని మనసులో వచ్చినప్పుడల్లా గుర్తించి రాసుకో. రీఫ్రేమ్, ఆ ఆలోచననే కొత్త కోణంలో మార్చు. నేను చెయ్యలేను అంటే ఇంకా చెయ్యలేదు, కాని సమయం, అభ్యాసం ఉంటే చెయ్యగలను. రీఇన్ఫోర్స్, కొత్త సానుకూల బిలీఫ్ను ప్రతిరోజూ అఫర్మేషన్స్తో పునరావృతం చెయ్యి. ఆచరణాత్మక అడుగు, ప్రతిరోజూ ఒక లిమిటింగ్ బిలీఫ్ రాయి, దాన్ని గ్రోత్ మైండ్సెట్ బిలీఫ్గా మార్చు. 21 రోజులు ప్రతిరోజూ చదువు, రాయి, జీవించడానికి ప్రయత్నించు. గ్రోత్ మైండ్సెట్ మాయగాదు, ఒక అలవాటు. మీరు పాత ఆలోచనలను పట్టుకుని మార్చడం మొదలుపెడితే మీ మెదడు ఆటోమేటిక్గా కొత్త నమూనాలు అలవాటు చేసుకుంటుంది. డారెన్ కాక్స్ చెప్తాడు, మారగలనని నమ్మేవాళ్లే నిజంగా మారతారు. అధ్యాయం 4. విన్ ద మార్నింగ్, విన్ ద డే. మీ ఉదయం సోమరితనంతో ప్లాన్ లేకుండా మొదలైతే పూర్తి రోజు ఎలా గడిచిపోతుంది? చాలామంది మంచం నుంచి లేచి ముందు మొబైల్ చెక్ చేస్తారు. ఆ తర్వాత రోజంతా ఆటోమేటిక్ మోడ్లో గడిచిపోతుంది. కాని మీరు ఉదయం జాగృతంగా, ఫోకస్తో మొదలుపెడితే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. డారెన్ కాక్స్ చెప్తాడు, ఉదయం గెలిస్తే రోజు మీదే. ఉదయం కోసం నాన్ నెగోషియబుల్ అలవాట్లు. త్వరగా లేవడం, 5-6 గంటలకు లేదా అంతకంటే ముందు. ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు మీరు ముందుకు దూసుకెళ్తారు. కనీసం 500 మిల్లీలీటర్లు నీళ్లు తాగడం. డీహైడ్రేషన్ తొలగించడం. 10-30 నిమిషాలు శారీరక కదలిక. స్ట్రెచ్చింగ్, యోగా, వాకింగ్, లైట్ వ్యాయామం. 5-10 నిమిషాలు ధ్యానం లేదా మెడిటేషన్. మనసు శాంతంగా, స్పష్టంగా ఉంటుంది. జర్నలింగ్ అండ్ లక్ష్యాలు రాయడం. ఈరోజు నేనేం సాధించాలి? 10-15 నిమిషాలు చదవడం లేదా పాడ్కాస్ట్ వినడం. ఉదయం నేర్చుకున్న జ్ఞానం మీ ఆలోచనను సానుకూలంగా మారుస్తుంది. ప్రతిసారీ స్నూజ్ నొక్కినప్పుడు మీరు మీ కలలను వాయిదా వేస్తున్నారు. సమయానికి లేచినప్పుడు మీరు మీకు మీరే చెప్తున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను బాధ్యత వహిస్తాను, నేను గెలుస్తాను. అధ్యాయం 5. ద రూల్ ఆఫ్ డైలీ విన్స్. రోజువారీ గెలుపుల నియమం. మనం అనుకుంటాం, పెద్ద మార్పంటే పెద్ద అవకాశం రావాలి. కాని డారెన్ కాక్స్ చెప్తాడు, పెద్ద మార్పు చిన్న చిన్న రోజువారీ గెలుపుల నుంచే వస్తుంది. ఉదాహరణలు: రోజూ 10 పేజీలు చదివితే 1 సంవత్సరంలో 20+ పుస్తకాలు పూర్తవుతాయి. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేస్తే 6 నెలల్లో మొత్తం శరీరం మారిపోతుంది. రోజూ ఒక సానుకూల ఆలోచన రాస్తే 180 రోజుల్లో మీ మనసు కృతజ్ఞతా మోడ్లోకి వెళ్తుంది. 4 ముఖ్య రంగాల్లో రోజూ గెలుపు సాధించు. మైండ్, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకో లేదా ఒక సమస్య పరిష్కరించు. బాడీ, వ్యాయామం చెయ్యి, ఆరోగ్యకరంగా తిను, ఎక్కువ నీళ్లు తాగు. వర్క్, కనీసం ఒక ముఖ్యమైన టాస్క్ పూర్తి చెయ్యి. సోల్, శాంతిగా కూర్చో, ప్రార్థన చెయ్యి లేదా ఎవరికైనా సహాయం చెయ్యి. ఆచరణాత్మక అడుగు. ఒక డైరీ తీసుకుని ప్రతి ఉదయం 5 చిన్న గెలుపుల చెక్లిస్ట్ రాయి. మొదట్లో చిన్నగా అనిపిస్తుంది, కాని 6 నెలలు తర్వాత వెనక్కి చూస్తే మీరు మీపై గర్వపడతారు. చిన్న గెలుపులే మీ అతి పెద్ద శక్తి. అధ్యాయం 6. సిస్టమ్స్ బీట్ మోటివేషన్. మోటివేషనల్ వీడియో చూసి ఇప్పుడు అంతా మార్చేస్తాను అనిపించి 2 రోజుల్లో పాత అలవాట్లకు తిరిగి వచ్చారా? ఎందుకంటే మోటివేషన్ శాశ్వతం కాదు, అది కేవలం ఒక భావోద్వేగం. నేటికి ఉంది, రేపు లేదు. ఆరోగ్యంగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో జంక్ ఫుడ్ నిండి ఉంటే మీరు అదే తింటారు. చదవాలనుకుంటే గదిలో టీవీ ఆన్లో ఉండి మొబైల్ పక్కన ఉంటే ఫోకస్ పోతుంది.
త్వరగా లేవాలనుకుంటే రాత్రి 2 గంటల వరకు మొబైల్ చూస్తే అలాం పనిచేయదు. కాబట్టి విల్ పవర్పై ఆధారపడకు. నీ ఎన్వైర్మెంట్ను రీడిజైన్ చెయ్యి. సిస్టమ్స్ తయారు చేసే 3 మార్గాలు. ట్రిగర్స్. మంచి అలవాటికి ఒక సంకేతం నిర్ణయించు. నీళ్ల బాటిల్ మంచం పక్కన పెట్టు. వ్యాయామ డ్రెస్ రాత్రే సిద్ధం చెయ్యి. డిస్ట్రాక్షన్స్ను తొలగించు. మొబైల్ దూరంగా పెట్టు. యాప్స్కి లిమిట్ పెట్టు. రాత్రి స్క్రీన్ టైం తగ్గించు. హ్యాబిట్ స్టాకింగ్ అండ్ టైం బ్లాకింగ్. కొత్త అలవాటును పాత అలవాటుతో జతచెయ్యి. బ్రష్ చేస్తుంటే 1 మినిట్ సానుకూల ఆలోచన. టీ తయారు చేస్తుంటే స్క్వాట్స్. సిస్టమ్స్ అంటే అలిసిపోయినప్పుడు బోర్ కొట్టినప్పుడు కూడా ఆటోమేటిక్గా పనిచేసేవి. మోటివేషన్ 10%, సిస్టమ్స్ 90%. అధ్యాయం 7. బాడీ ఫస్ట్, మైండ్ సెకండ్. ప్రజలు తరచుగా అనుకుంటారు, ముందు మనసు బలంగా ఉండాలి, అప్పుడే శరీరం మెరుగుపడుతుంది. కానీ కాక్స్ అభిప్రాయం, ముందు శరీరంపై పనిచేయండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా మెరుగుపడతాయి. ఎందుకంటే శరీరం అలిసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు ఏ మోటివేషన్ లేదా సలహా పనిచేయదు. కాని మీరు ఫిట్గా ఉన్నప్పుడు శక్తి వస్తుంది, మెదడు వేగవంతమవుతుంది, స్వీయ గౌరవం పెరుగుతుంది. 6 నెలల సింపుల్ ఫిట్నెస్ నియమాలు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక కార్యకలాపాలు. వాక్, యోగా, జిమ్, డాన్స్, ఏదైనా. రోజు 10,000 అడుగులు. ప్రతి వారం ప్రోగ్రెస్ ఫోటో తీయండి. మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. రోజు 2-3 లీటర్లు నీళ్లు తాగండి. ఫిట్నెస్ జర్నల్ ఉంచండి. ఈరోజు ఏం తిన్నాను, ఎంత నడిచాను, ఎలా అనిపించింది. సింపుల్ డైట్ ప్లానింగ్. బ్రేక్ఫాస్ట్ ఓట్స్, ఫ్రూట్స్, ఎగ్స్. లంచ్ చపాతీ, దాల్, కూరలు. డిన్నర్ లైట్ ఫుడ్, సూప్, సలాడ్ లేదా ప్రోటీన్ రిచ్ ఫుడ్. స్నాక్స్ వేరుశెనగ, డ్రై ఫ్రూట్స్, బటర్మిల్క్. వారానికి గ్రాసరీ లిస్ట్ తయారు చేసి కేవలం 10 ఆరోగ్యకరమైన ఐటమ్స్ మాత్రమే ఉంచండి. మీ శరీరం మీ వాహనం. దానికి ఇంధనం లేకపోతే ఏ మంజిలు చేరదు. శరీరాన్ని నియంత్రించినప్పుడు మనసు ఆటోమేటిక్గా డిసిప్లిన్లోకి వచ్చి ఆ ఆత్మవిశ్వాసం మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. ఆచరణాత్మక అడుగు. ఈరోజే చిన్న ఫిట్నెస్ డైరీ తయారు చేయండి. ప్రతిరోజు ఏం తింటాను, ఎన్ని అడుగులు నడుస్తాను, ఏ ఆరోగ్యకరమైన వాగ్దానం నెరవేరుస్తాను అని రాయండి. అధ్యాయం 8. పీపుల్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యూ. మీ జీవితంపై అతిపెద్ద ప్రభావం మీ చుట్టూ ఉన్నవారే చూపిస్తారు. నిజం చెప్పాలంటే వాళ్లే మిమ్మల్ని ఎత్తేస్తారు లేదా పడేస్తారు. అందుకే డారెన్ కాక్స్ చెప్తాడు, మీరు తనను పరివర్తన చేసుకోవాలంటే ముందు మీ సర్కిల్ను చెక్ చేసుకోండి. స్టెప్ 1. ఆడిట్ యోర్ సర్కిల్. ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. ఎవరు మీ కలలను మద్దతిస్తారు, ఎవరు మీ శక్తిని దోచేస్తారు, ఎవరు మిమ్మల్ని పదే పదే కిందకు లాగుతారు, ఎవరు మిమ్మల్ని ముందుకు ప్రేరేపిస్తారు. మీరు మీ సర్కిల్ సగటు కంటే ఎక్కువ ఎదగలేరు. నెగటివ్ పీపుల్ ఉంటే మీ ప్రోగ్రెస్ ఎప్పుడూ స్లో అవుతుంది. స్టెప్ 2. బిల్డ్ అ గ్రోత్ ట్రైబ్. మిమ్మల్ని సవాలు చేసే, ప్రేరేపించే, మీతో పాటు వృద్ధిలో నిలబడే గ్రూప్ తయారు చేసుకోండి. గ్రోత్ ట్రైబ్ అంటే మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసే, పడిపోతే లేపేవాళ్లు. స్టెప్ 3. టఫ్ కాన్వర్జేషన్స్. మీ వృద్ధికి అడ్డంకులు అయిన వారితో మాట్లాడాలి. ఈ సంభాషణలు కష్టంగా ఉంటాయి కానీ అవసరం. ఉదాహరణలు. ఎవరైనా మీ శక్తిని తీసేస్తుండే, మనం మాట్లాడినప్పుడు నా శక్తి తగ్గిపోతుంది, మనం ఒకరినొకరు మద్దతివ్వాలని కోరుకుంటున్నాను. సరిహద్దులు దాటుతుంటే, కొన్ని విషయాలు నాకు సరిగ్గా అనిపించవు, దయచేసి నా భావాలను గౌరవించు. నెగటివ్ పర్సన్తో దూరం. నీకు మంచి కోరుకుంటున్నాను, కాని నా మార్గం కొంచెం వేరుగా ఉందని అనిపిస్తోంది. మీ ప్రోగ్రెస్ను చిన్నచూపు చూస్తుంటే, నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, కాని నా కష్టానికి, నిర్ణయాలకు నాకు నమ్మకముంది. ఆచరణాత్మక అడుగు. ఈరోజే మీ సర్కిల్ ఆడిట్ చేయండి. సరైన వారితో జతకట్టండి, దూరం అవసరమైన వారితో గౌరవంతో దూరం పాటించండి. అధ్యాయం 9. ఫైండ్ అ కోచ్, నాట్ అ చియర్ లీడర్. విజయానికి కేవలం ప్రేరణ సరిపోదు, మిమ్మల్ని బాధ్యతావంతంగా ఉంచేవాడు కావాలి. చియర్ లీడర్ వర్సెస్ కోచ్. చియర్ లీడర్ మిమ్మల్ని తప్పు చేసినా పొగుడ్తాడు, కాని కోచ్ మీ లోపాలు చూపి అసౌకర్యమైన జోన్లోకి తీసుకెళ్లి నిజం చెప్తాడు. అకౌంటబిలిటీ పార్ట్నర్. ఒంటరిగా పనిచేస్తుంటే ఆలస్యం, డిస్ట్రాక్షన్స్ ఆపేస్తాయి, కాని ఎవరైనా రెగ్యులర్గా మీ ప్రోగ్రెస్ చెక్ చేసి సవాలు చేస్తుంటే ఫోకస్, ప్రొడక్టివిటీ పెరుగుతాయి. మెంటార్షిప్ వర్సెస్ వాలిడేషన్. వాలిడేషన్ మీ తప్పులను ఇగ్నోర్ చేసి మిమ్మల్ని మంచిగా ఫీల్ చేస్తుంది. మెంటార్షిప్ నిజం చెప్పి మీ బలహీనతలపై పనిచేయిస్తుంది. ఆచరణాత్మక అడుగు. కోచ్ లేదా మెంటార్ లేకపోతే మీకు మీరే అకౌంటబిలిటీ కాంట్రాక్ట్ తయారు చేసుకోండి. లక్ష్యాలు రాసి వారానికి ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి. విఫలమైతే కారణం అర్థం చేసుకుని మెరుగుపరచండి.
కోచ్ అకౌంటబిలిటీ మీ నిజమైన వృద్ధి వేగాన్ని పెంచుతాయి. అధ్యాయం 10 ఇంప్రూవ్ యోర్ ఫైనాన్సెస్ టు ఫ్రీ యోర్ మైండ్. డబ్బు ఆందోళన మీ మనసుపై అతిపెద్ద భారమని మీరు అనుభవించారా? ఫైనాన్సెస్ సరిగ్గా లేకపోతే మనసు ఎప్పుడూ టెన్షన్, గందరగోళంలో ఉంటుంది. అందుకే డారెన్ కాక్స్ చెప్తాడు, నిజమైన మానసిక స్వేచ్ఛ కావాలంటే ముందు ఫైనాన్సెస్ను నియంత్రణలోకి తీసుకోండి. ఆయనిచ్చిన సింపుల్, పవర్ఫుల్ ఫార్ములా: సేవ్, ఎర్న్, గ్రో. స్టెప్ 1 సేవ్. పే యోర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు సేవ్ చేయండి, తర్వాత ఖర్చు. మీ ఆదాయం ఎంతైనా ప్రతి నెలా కనీసం 20% సేవింగ్స్లో వేయండి. ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇవ్వడమే కాకుండా భవిష్యత్ సెక్యూరిటీ కూడా. స్టెప్ 2 ఎర్న్. క్రియేట్ ఎక్స్ట్రా ఇన్కమ్. సేవింగ్ మాత్రమే సరిపోదు. ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడితే రిస్క్ ఎక్కువ. మీ స్కిల్స్ పెంచుకొని పార్ట్ టైం జాబ్ లేదా సైడ్ బిజినెస్తో కొత్త ఆదాయ మార్గాలు సృష్టించండి. స్టెప్ 3 గ్రో. ఇన్వెస్ట్ స్మార్ట్లీ. డబ్బును సేవ్ చేసి సంపాదించడమే కాదు, పెంచడం కూడా అవసరం. ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ లేదా చిన్న సేవింగ్ స్కీమ్స్లో డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టండి. ఇక్కడ ఓపిక, జ్ఞానం అతి ముఖ్యం. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కాలక్రమేణా పెద్ద సంపద సృష్టిస్తాయి. ప్రాక్టికల్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ మంత్ బై మంత్. మంత్ 1 అండ్ 2 ఆదాయం, ఖర్చుల రికార్డ్ మొదలుపెట్టండి. ఫిక్స్డ్ % సేవ్ చేయండి. మంత్ 3 అండ్ 4 అదనపు ఆదాయ మార్గాలు వెదకండి. అనవసర ఖర్చులు కట్ చేయండి. మంత్ 5 అండ్ 6 చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టి బడ్జెట్ రివ్యూ చేసి మెరుగుపరచండి. ఫైనాన్స్ నియంత్రణలోకి రావడంతో మీ మనసు స్వేచ్ఛగా మారి మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించగలరు. అధ్యాయం 11 బిల్డ్ అ లైఫ్, నాట్ జస్ట్ గోల్స్. మనందరికీ పెద్ద లక్ష్యాలుంటాయి: కెరియర్, డబ్బు, స్టేటస్. కానీ డారెన్ కాక్స్ చెప్తాడు, జీవితం కేవలం లక్ష్యాలు చేరుకోవడమే కాదు, సమతుల్యమైన, అర్థవంతమైన ప్రయాణం సృష్టించడం. అంబిషన్ వర్సెస్ బ్యాలెన్స్. అంబిషన్ అవసరం, కానీ అందులో మునిగిపోయి మానసిక శాంతి కోల్పోతే ప్రయోజనమేమిటి? విజయమంటే నంబర్లు లేదా పొజిషన్ కాదు, అంతర్గత సంతోషం మరియు సమతుల్యం. సిస్టమ్స్ ఫర్ సస్టైనబుల్ గోల్స్. పెద్ద టార్గెట్స్ మాత్రమే సెట్ చేయకండి. ప్రతిరోజూ చిన్న అడుగులు వేసే సిస్టమ్స్ తయారు చేయండి. ఉదాహరణ, ఫిట్నెస్ గోల్ అయితే రోజూ 10 నిమిషాలు వ్యాయామంతో మొదలుపెట్టండి. ఇది సస్టైనబుల్ మరియు ఎక్కువ కాలం నిలుస్తుంది. విజన్ బోర్డ్ యాక్టివిటీ. చిన్న కార్డ్ లేదా బోర్డ్ తీసుకోండి. మీ 3 అతిపెద్ద లక్ష్యాలు రాయండి. వాటికి సంబంధించిన చిత్రాలు, కోట్స్, పదాలు బోర్డ్పై అతికించండి. రోజూ చూసే చోట ఉంచండి. ఈ చిన్న అలవాటు మీ అవగాహన మనసుకు మీ మంజిల్ను రిమైండ్ చేస్తుంది. ఆచరణాత్మక అడుగు. ఈరోజే మీ మినీ విజన్ బోర్డ్ తయారు చేసి ప్రతిరోజూ చూసి మీ కలలను గుర్తుచేసుకోండి. అధ్యాయం 12 హ్యాబిట్స్ ఓవర్ విల్ పవర్. మనందం ఈ తప్పు చేస్తాం. విల్ పవర్ బలంగా ఉంటే అంతా సాధిస్తానని. కానీ డారెన్ కాక్స్ చెప్తాడు, విల్ పవర్పై నమ్మకం పెట్టకండి. నిజమైన ఆట అలవాట్లది. ఎందుకంటే విల్ పవర్ పరిమితం. ఉదయం మీరు బలంగా ఫీలవుతారు, కానీ రోజంతా నిర్ణయాలు తీసుకుంటూ సాయంత్రానికి శక్తి అయిపోతుంది. అలవాట్లు ఆటోమోడ్లో నడుస్తాయి, ఎక్కువ ఆలోచించకుండా. ఉదాహరణలు: రోజూ వ్యాయామం చేయాలంటే విల్ పవర్తో కాదు, సిస్టమ్ తయారు చేయండి. వర్కౌట్ డ్రెస్ రాత్రే బయటపెట్టండి. పుస్తకం చదవాలంటే పుస్తకం మంచం పక్కనే ఉంచండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఇంట్లోకి తీసుకురాకండి. ఎన్విరాన్మెంట్ మరియు అలవాట్లను డిజైన్ చేసి సానుకూల చర్యలను డీఫాల్ట్గా మార్చండి. అధ్యాయం 13 కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ. చాలామంది మొదట్లో శక్తితో పెద్ద లక్ష్యాలు సెట్ చేస్తారు. రోజూ 2 గంటలు జిమ్ లేదా 50 పేజీలు చదువుతాను అని. కానీ కొద్ది రోజుల్లో అలసట వచ్చి వదిలేస్తారు. కాక్స్ సింపుల్ ప్రిన్సిపల్: కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ. అంటే రోజూ కొంచెం చేయండి, కానీ నిరంతరం చేయండి. ఉదాహరణలు: వారానికి ఒకసారి 1 గంట మెడిటేషన్ కంటే రోజూ 10 నిమిషాలు మెడిటేషన్ మంచిది. మాసానికి ఒకసారి 200 పేజీలు కంటే రోజూ 20 నిమిషాలు చదవడం మంచిది. కన్సిస్టెన్సీ దీర్ఘకాలంలో మీ గుర్తింపును మారుస్తుంది. గుర్తింపు మారితే ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. అధ్యాయం 14 ట్రాకింగ్ ప్రోగ్రెస్. కాక్స్ చెప్తాడు, మెజర్ చేయకపోతే మేనేజ్ చేయలేము. అంటే ప్రోగ్రెస్ ట్రాకింగ్ అంతే ముఖ్యం. ఎంత చర్య తీసుకోవడం? ప్రాక్టికల్ ట్రాకింగ్ టూల్స్. డైలీ జర్నల్. ఈరోజు ఏం సాధించాను? వీక్లీ రివ్యూ. ఏ అలవాట్లు బలపడుతున్నాయి, ఎక్కడ మెరుగుపరచాలి? మంత్లీ ఫోటో ప్రోగ్రెస్ చెక్. ముఖ్యంగా ఫిట్నెస్ మరియు ఫైనాన్సెస్. ట్రాకింగ్ మీకు స్పష్టత ఇచ్చి ప్రేరణను నిలబెడుతుంది. మీ ప్రయాణాన్ని వికసిస్తున్నట్టు చూస్తారు. ఆచరణాత్మక అడుగు. ఈరోజు నుంచి చిన్న నోట్బుక్ మొదలుపెట్టండి. దాన్ని మీ ప్రోగ్రెస్ ట్రాకర్గా చేయండి. రోజూ మీ గెలుపులు, వైఫల్యాలు, నేర్చుకున్నవి రాయండి. ఈ డైలీ మీ 6 నెలల నిజమైన కథ చెప్తుంది. అధ్యాయం 15 బ్రేక్ డౌన్ బిగ్ గోల్స్.
పెద్ద లక్ష్యాలు చూస్తుంటే అవి భారీగా అనిపిస్తాయి. 20 కిలోలు తగ్గాలి లేదా బిజినెస్ మొదలుపెట్టాలి అని. ఇలాంటి పెద్ద టార్గెట్స్ చూసి మనం చర్య తీసుకోవడమే మానేస్తాం. డారెన్ కాక్స్ చెప్తాడు, పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించండి. అప్పుడే అవి సాధ్యమవుతాయి. 20 కిలోలు తగ్గాలంటే ముందు 2 కిలోలపై ఫోకస్ చేయండి. బిజినెస్ మొదలుపెట్టాలంటే మొదటి అడుగు మార్కెట్ రీసెర్చ్, తర్వాత ఐడియా టెస్ట్. లక్ష్యాన్ని చిన్న అడుగులుగా విభజిస్తే ప్రతి అడుగు పూర్తి చేసి చిన్న గెలుపు సాధించి ఆ గెలుపులు మిమ్మల్ని ముందుకు లాగుతాయి. అధ్యాయం 16 ద పవర్ ఆఫ్ రూటీన్. కాక్స్ చెప్తాడు, రొటీన్ బోరింగ్గా అనిపించవచ్చు, కాని నిజమైన స్వేచ్ఛ అందులోనే ఉంది. రొటీన్ అంటే డిసిప్లిన్. డిసిప్లిన్ మిమ్మల్ని ప్రతిరోజూ సరైన దిశలో తీసుకెళ్తుంది. సింపుల్ డైలీ రొటీన్ ఐడియాలు. ఉదయం త్వరగా లేచి హైడ్రేషన్, శరీరాన్ని యాక్టివేట్ చేయండి. వాక్, యోగా, స్ట్రెచ్చింగ్, జర్నలింగ్ లేదా కృతజ్ఞతా ప్రాక్టీస్, ఫోకస్డ్ వర్క్ బ్లాక్స్, టైం బ్లాకింగ్. సాయంత్రం రోజు చిన్న రివ్యూ, మర్నాడు ప్లాన్. రొటీన్తో మీ మెదడు ఆటో మోడ్లో ప్రొడక్టివ్ అవుతుంది. అధ్యాయం 17 రెస్ట్ అండ్ రికవరీ. పరివర్తన అంటే కేవలం హస్టల్ పని మాత్రమే కాదు. రెస్ట్ చేయకపోతే శరీరం, మనసు బ్రేక్డౌన్ అవుతాయి. కాక్స్ చెప్తాడు, రికవరీ కూడా వృద్ధి భాగమే. మంచి నిద్ర మీ ప్రొడక్టివిటీకి అతి బలమైన టూల్. వారానికి కనీసం ఒక్కరోజు లైట్ యాక్టివిటీలు, ఫ్యామిలీ టైం, నేచర్ వాక్, మ్యూజిక్ వినడం. మీరు రీఛార్జ్ అయినప్పుడే దీర్ఘకాలిక కన్సిస్టెన్సీ సాధ్యం. ఆచరణాత్మక అడుగు. ఈరోజే మీ పెద్ద లక్ష్యాన్ని చిన్న మైల్స్టోన్స్గా విభజించి రాయండి. మీ డైలీ రొటీన్ సింపుల్ వర్షన్ సెట్ చేయండి. రెస్ట్ అంటే గిల్ట్ కాదు, వృద్ధి భాగమని గుర్తుంచుకోండి. అధ్యాయం 18 లెర్న్ టు సే నో. మనలో చాలామంది ఇతరులను సంతోషపరచడంలో బిజీగా ఉండి సొంత లక్ష్యాలను వెనక్కి తోసేస్తాం. ప్రతి అభ్యర్థనకు హా అనడం సులభం, కాని అంటే మీ ప్రాధాన్యతలను ఇగ్నోర్ చేస్తున్నట్టు. డారెన్ కాక్స్ చెప్తాడు, ప్రతి నో మీ ఎస్లను మరింత బలంగా చేస్తుంది. ఉదాహరణలు: లేట్ నైట్ పార్టీకి నో అంటే మీ ఉదయం రొటీన్కు ఎస్. అనవసర ఖర్చుకు నో అంటే మీ సేవింగ్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్కు ఎస్. నో అనడం సెల్ఫిష్నెస్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అధ్యాయం 19 ఫోకస్ ఆన్ ప్రాసెస్, నాట్ జస్ట్ రిజల్ట్స్. చాలామంది కేవలం ఫలితాలపై ఫోకస్ చేస్తారు, అంటే 10 లక్షలు సంపాదించాలి లేదా 6 ప్యాక్ యాబ్స్ కావాలి అని. కాని కాక్స్ చెప్తాడు, ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టకండి, ప్రక్రియపై నమ్మకం ఉంచండి. ఉదాహరణలు: రోజూ వర్కౌట్ చేస్తుంటే బరువు తగ్గడం ఆటోమేటిక్. రోజూ కాంటెంట్ సృష్టిస్తుంటే వృద్ధి ఆటోమేటిక్. ప్రక్రియ కన్సిస్టెన్సీ సృష్టిస్తుంది, కన్సిస్టెన్సీ ఫలితాలు తెస్తుంది. అధ్యాయం 20 సెలబ్రేట్ స్మాల్ విన్స్. చిన్న గెలుపులను జరుపుకోండి. మనలో చాలామంది పెద్ద విజయం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. అంటే ఇంకా 20 కిలోలు తగ్గాలి, ఇంకా 5 లక్షలు సంపాదించాలి, ఇంకా బిజినెస్ పెద్దగా రావాలి అని. కాని ఆ రోజు వచ్చే వరకు చిన్న చిన్న గెలుపులను గుర్తించకుండా, జరుపుకోకుండా ఉంటాం. డారెన్ కాక్స్ చెప్తాడు, ప్రతి చిన్న గెలుపును జరుపుకోండి. ఎందుకంటే ఆ చిన్న గెస్టివల్స్లోనే మీ మెదడుకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీకు మరిన్ని గెలుపులు కావాలని బలమైన కోరిక కలుగుతుంది. ఉదాహరణలు: ఈరోజు 10,000 అడుగులు నడిచాను అంటే చిన్న డాన్స్ చేయండి లేదా ఇష్టమైన పాట పెట్టుకోండి. వారం పూర్తిగా జంక్ ఫుడ్ తినలేదు అంటే ఇష్టమైన హెల్దీ డిజర్ట్ తినండి. నెలకు 10,000 రూపాయలు సేవ్ చేశాను అంటే ఒక చిన్న గిఫ్ట్ కొనండి లేదా ఫ్రెండ్తో కాఫీ తాగండి. చిన్న గెలుపులను జరుపుకోవడం మీ బ్రెయిన్ను నేను గెలుస్తున్నాను మోడ్లో ఉంచుతుంది. ఇది మీకు మరింత శక్తిని, మరింత వేగాన్ని ఇస్తుంది. ఆచరణాత్మక అడుగు. ప్రతి రాత్రి జర్నల్లో రోజూ జరిగిన కనీసం 3 చిన్న గెలుపులు రాయండి. ఆ రాసిన ప్రతి పాయింట్ పక్కన ఒక స్మైలీ లేదా స్టార్ గీయండి. ఆ చిన్న సంతోషం మీ రేపటి రోజును మరింత శక్తివంతంగా చేస్తుంది. అధ్యాయం 21 ద ఫైనల్ 30 డేస్ లాక్ ఇన్ ద గెయిన్స్. ఇప్పుడు మీరు 150 రోజులు పూర్తి చేశారు. మీ శరీరం మారిపోయింది, మనసు బలపడింది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, అలవాట్లు ఆటోమేటిక్గా నడుస్తున్నాయి. ఇక చివరి 30 రోజుల్లో ఈ గెయిన్స్ను శాశ్వతంగా లాక్ చేసుకోవాలి. డారెన్ కాక్స్ ఇచ్చే చివరి టాస్క్లు: మీ టాప్ 5 న్యూ హ్యాబిట్స్ లిస్ట్ రాయండి. ఇక మీ జీవితంలో ఎప్పటికీ ఉండాలి. మీ గ్రోత్ ట్రైబ్ను ఇంకా బలంగా చేయండి. ఇప్పుడు మీరు ఇతరులకు ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఒక 180 డే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో తీయండి. ఆ ఫోటోను ఫోన్ వాల్పేపర్ చేసుకోండి. ఇది మీకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది, నేను మారగలను అని. ఈ జర్నీని ఎవరికైనా షేర్ చేయండి.
ఒక ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ లేదా సోషల్ మీడియాలో ఇతరులకు ఇన్స్పైర్ చేయడం మీ మార్పును శాశ్వతం చేస్తుంది. చివరి మాటలు డారెన్ కాక్స్ నుంచి. మీరు ఈ 180 రోజులు పూర్తి చేశారంటే మీరు ఇప్పటికే 99% మంది కంటే ఎత్తున ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు ఆగరు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ వ్యక్తి కారు, ఆ డిసిప్లిన్డ్, ఫోకస్డ్, అన్స్టాపబుల్ వ్యక్తి. ఇక మీదట మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మాత్రమే కాదు, మీరు దాన్ని పూర్తిగా రూపొందించగలరు. ఈ 6 నెలలు ముగిసినా మీ జర్నీ ముగియదు. ఇది కేవలం మొదలు. ఇప్పుడు వెళ్ళి మీ జీవితాన్ని జీవించండి, పూర్తి శక్తితో, పూర్తి ఆనందంతో, పూర్తి గర్వంతో. మీరు ఇప్పటికే గెలిచారు. ఇక మీదట మీరు ఆగరు. పూర్తి పుస్తకం అనువాదం ఇప్పుడు ముగిసింది. మీరు ఈ జర్నీ మొదలుపెట్టబోతున్నారా లేదా ఇప్పటికే మొదలుపెట్టారా అని కూడా చెప్పండి. మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడే ఉంటాను. ఇప్పుడు బెల్ట్ బిగించండి. మీ 180 రోజులు ఇప్పుడే మొదలయ్యాయి. గో గెట్ ఇట్.